దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకో ఎలాగ నేను చెప్పింది ఇదేనా, హైదరాబాద్ లో కరెంటు స్తంభాలపై కేబుల్ వైర్లు కట్ చేసిరు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు జరిగినాయి. పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం జరిగింది. ఆ సదరన్ డిస్కమ్ ఆఫీస్ అయితే కేబుల్ ఆపరేటర్ ధర్నా చేసిరు. మా వాళ్ళే ఇప్పుడు మా ఆపరేటర్ సహా అందరు ఆపరేటర్లు ధర్నా చేసిరు. ఒక జియో తప్ప అందరినీ కట్ చేసిరట. రేవంత్ అన్నకు భయం అయింది. అలా కరెంటు వైర్లు రామంతపూర కడ తగిలినాయి, 6 చచ్చిపోయారు. ఉటా మునగా దురికొచ్చిండు డిప్యూటీ సీఎం బచ్చన్న. ఇప్పుడు మీ అందరం వార్తలు అవుతే లోకానికి తెలిసిపోతుంది. మన రంగు బయటపడదని భయపడుతున్నా. నాకు తెలిసేది అదే అనిపిస్తుంది. మీ రంగు బయటపడుతుంది, మీరు దొంగలను తేలిపోతుంది. కాబట్టి మరి ఇటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నా. ఇప్పుడు నా కేబుల్ నెట్వర్క్ కూడా వెయ్యింది. మరి నేను కూడా అందుకే ప్రీ రికార్డ్ చేస్తా ఉన్నా. మరి ఇలా సెట్ చేస్తామంటారు ధర్నా చేసినాక. మరి ఇలా సెట్ చేస్తారా చేయరా తెలియదు. నాకు మా ఆయన అయితే పంపించింది. ఆయన నెట్ ఆ కేబుల్ ప్రొవైడరు మెసేజ్ పంపించిండు, ఆయన మాకేం సంబంధం లేదు, అంతా మీరేమంతా చేసిండు, నువ్వు వాళ్ళ తమ్ముడు అంటే వార్తలు అవుతున్నావు కానీ మరి నిన్ను కట్ చేయాలంటే కేబుల్ కట్ చేసిండు మా అన్న అని చెప్పడం జరుగుతా ఉంది. మరి యుద్ధ ప్రాతిపదికన అన్ని పనులు చేయాలి. కట్టే రైతు బంధు చేయాలి, రుణమాఫీ చేయాలి, కరెంట్ ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి, మహిళలకు పైన అన్ని ఇస్తే అప్పుడు మన కానీ అవుతాం. వార్తలు చదవకుండా మా నోరు లెటర్ కట్ చేయాలి, కేబుల్ కట్ చేసిండు. ఏం చెప్పగాక రేవంత్ అన్న అంతే కదా జరిగింది. మరి ఇప్పుడు ఎన్ని రోజుల కట్టదో తెలియదే. హైదరాబాద్ చాలాము నిన్న ఒక్కడే 1,00,000 మంది యూజర్లు కంప్లైంట్ ఇచ్చిరట. అలా బాగా గట్టుంది. మరి నిన్న అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు. సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు వర్షాలు పడుతున్నాయి కాబట్టి. మరి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే నెట్వర్క్ లేకుండా ఎట్లా పని చేస్తాడు అని ఇంతమంది నోట్లో మన్ను కొట్టరు. దద్దమ్మలయ్యి రామంతపూర్ దద్దమ్మలయ్యి ఇంతమంది నోట్లో మన్ను కొట్టరు. ఇప్పుడు చనిపోయిన ఆరు వల్ల అంతేగా మన ప్రభుత్వం చేతకాకపోతే ఒప్పుకోలేం. ఇది ఒకటి. ఇంకో కరెంట్ షాక్ తో 4 చనిపోయారట. నిన్న కామారెడ్డిలో జరిగిందా. హైదరాబాద్ కామారెడ్డిలో నిన్న వినాయకుడి విగ్రహాలు తరలిస్తున్నారు. మన నిన్న నలుగురు. మీకు తలకా కాలంలో ఉంటుందా ఏమైనా ఆయన కరెంట్ షాక్ ఎట్ట కొడుతుంది, మీరు దానికి ఎట్ట తాకుతారు, మాత్రం స్టోరీ ఉంటుందా. ఆడనేమో శ్రీకృష్ణ ఆచమండి, ఈయనే వినాయక చవితి అంటారు. ఎటు పోయినా దేవుని కాడికి పోయి సస్తిరి 10 మంది. ఇప్పుడు మీ కుటుంబాలు ఏమైపోతాయి. ఏమంటారుగా దేవుడు ఆడిపోతే దయ్యం వచ్చినట్టు ఇప్పుడు మీ బతుకులు ఆగమైపోయా. కళ్ళు జర చూసుకొని పోవాలి నాయన. ఈ వినాయక చవితి అయిపోయిందాక జర జాగ్రత్త నాయన. నేను డే 1 నుంచి చెప్తున్నా వర్షాల నుంచి, ఒరే నాయన జాగ్రత్త నాయన, జాగ్రత్త నాయన, సస్తే రావు మళ్ళా ఒకటే జీవితం నాయన 100 సార్లు. అది మళ్ళీ ఇవాళ 4 చచ్చిపోయారట. ఇక మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు చేసేట. డిఎస్ఆర్ గ్రూప్ కంపెనీ, డిఎస్ఆర్ ఈయనదేనా డిఎస్ఆర్ గ్రూప్ కంపెనీ సహా 27 ప్రాంతాల్లో తనిఖీలు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో భారీ అక్రమాలు, ఐటీ చెల్లింపులో అవకతవకలు చేసినట్టు గుర్తించారు. హార్డ్ డిస్కులు, ఆడిట్ రికార్డులు స్వాధీనం చేసుకురు. డిఎస్ఆర్ రంజిత్ రెడ్డి కథ ఒడిచినట్టేనా మరి. మాజీ ఎంపీనా చేవేళ్ళ ఐటీ సోదాలు చేసిరంట. మరి పైసలు దొరకొచ్చు. డిఎస్ఆర్ పెద్ద కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, అది నాకు తెలుసు. రియల్ ఎస్టేట్ కంపెనీలలో ప్రతి ఒక్క ప్రజానాయకుడికి, రాజకీయ నాయకుడికి ప్రజలు ఉన్నాయి. అలా ఏ కంపెనీ పెట్టరు మీకు పేరు. ఆంత దొంగల ముఠ. ఇంకా బాలిక ఒంటిపై 20 కత్తిపోట్లు అంట. ఇది నిన్న జరిగిన మర్డర్ కేసా. అవ్వ మెడపై 15, పొట్ట పైన 5 చోట్ల కత్తితో దాడేసంట. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్న వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు. క్షుద్ర పూజల కోణంలోని ఎంక్వైరీ. నిందితుల కోసం మండలంలోకి 5 పోలీసు బృందాలు వెంట. 20 కత్తిపోట్లు అంట నాయన. 10 సంవత్సరాల పసికందు. మన కుకట్పల్లి జరిగింది కదా. ఇంకా వాడు ఎంత కిరాతకంగా చంపినా అర్థం చేసుకోవచ్చు. అలా ఇంకా దాన్ని వివిధ రకాలుగా విచారిస్తారట.